హాయ్ గాయ్స్, ఇవాళ నేను విజయవాడ సమీపంలో ఒక మ్యాంగో గార్డెన్కి వచ్చాను. వాళ్ళు ఆర్గానిక్ చేస్తున్నారంట. దాని సంగతి చూద్దాం రండి. బ్యూటిఫుల్ మ్యాంగో గార్డెన్. పురుగులు తినకుండా ఉంటాయి. పురుగులు తింటే ఏమైంది? పురుగులు తింటే మరి నువ్వు తినవా మ్యాంగో? తింటా. మరి పురుగులు తింటే బాగోదు. భోజనం చేయలేదన్నారు. ఇవేం కాయలు? ఇవి చిన్న రసాలు అంటారు. రసాలు విజయవాడలో రసాలు అని అమ్ముతారు కదా, నూజివీడు సైడ్ పండేవి. ఓకే, అవి అనమాట. మీరు పెస్టిసైడ్స్ వేస్తారా? లేదు, పెస్టిసైడ్స్ వేయలేదు. ఈ కవర్స్ ఏంటి? ఇదిగోండి, ఇక్కడ పురుగు పాకుతుంది చూడండి. ఇది మేబీ మంచి పురుగు, మిత్ర పురుగు అవ్వచ్చు. మిత్ర పురుగులు, శత్రు పురుగులు అని ఉంటాయి. మిత్ర పురుగులు అంటే మనకి సహాయం చేసేవి, పాలినేషన్ అవి చేసేవి. శత్రు పురుగులు అంటే నాశనం చేసేవి. సో పాలినేషన్ అయిపోయి కాయ తయారైంది కాబట్టి ఇక మీదట మనకి అటాక్ చేసేది శత్రు పురుగులు. ఫ్రూట్ ఫ్లైస్ అంటారు. అవి కాయలు తింటాయి, తిని సన్నగా కన్నంలా చేసి జ్యూస్ తాగేస్తాయి. అప్పుడు కాయ కుళ్ళిపోయిద్ది అనమాట. లేదా పురుగు పట్టడం, టేస్ట్ లేకపోవడం అలా అవుతూ ఉంటుంది. అందుకని వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ కవర్లు కడతాం. ఈ ఎకో ఫ్రెండ్లీ కవర్లు అనమాట. పేపర్ ఇది. ఓకే, అయితే దీనివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్సెస్ సన్లైట్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో కాయ డ్యామేజ్ అవ్వదు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కాయ నార్మల్ కాయ కన్నా ఈ కాయ టేస్ట్ ఉంటుంది. అందుకే చాలా వరకు ఇలా కవర్ కాయలను కూడా అమ్ముతూ ఉంటారు. అంటే కవర్లో పెట్టిన కాయలు ఇవి అని. ఓకే. సో నార్మల్ కన్నా ఇవి ఎక్కువ ఎక్సెస్ రేట్కి అమ్ముతూ ఉంటారు. అండ్ ఎక్స్పోర్ట్ కూడా ఇది పంపిస్తూ ఉంటారు. మనకంటే మనం అది ఇప్పటివరకు ఆ బిజినెస్ ఏం చేయలేదు. జస్ట్ ఇది ఇంట్లో వరకు అని చెప్పేసి తీసుకున్న తోట ఇది. ఓకే. సో కవర్ కట్టి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఈ కలుపు అదంతా ఉంచేశారు, బాగాలేదు కదండి తోట. ఇప్పుడు మీరు నార్మల్గా వేరే పొలాలు ఏమైనా మామిడి తోటలు చూస్తే నీట్గా ఎర్రగా ఉంటాయి, నేల కనపడేటట్టు. అవును, ఎందుకంటే మొత్తం దున్నేసి కలుపు ఏం లేకుండా ఎక్కడెక్కడ ఏరేస్తారు. అది వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కింద నీట్గా ఉండాలి, చెట్టు నేలలో ఉన్న బలం అంతా కలుపు లాగేసుకుంటుంది, ఇంకా మామిడి చెట్టుకి ఏం బలం వెళ్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. మన న్యాచురల్ ఫార్మింగ్లో కాన్సెప్ట్ ఏంటంటే కలుపు తీయాల్సిన అవసరం లేదు. కింద ఉన్న కలుపు అదే కుళ్ళి మహా అయితే నువ్వు చేతికి అందింది పీకేసి పడేయచ్చు, లేదా కట్ చేసి అక్కడే పడేయచ్చు. వదిలేసినా నష్టం లేదు. ఆ కింద పడిపోయిన కలిపే ఎండిపోయి కుళ్ళిపోయి ఎరువు అవుతుంది. ఇంకా బలం అంటావా, అది తీసుకునే బలం చాలా తక్కువ, కానీ దానివల్ల లాభాలు ఎక్కువ. ఎందుకంటే నేల నువ్వు ఎప్పుడైతే క్లీన్గా పెట్టి సాయిల్ ఎక్స్పోజ్ అవుతుందో ఎండకి, నేలలో ఉన్న తేమ శాతం మొత్తం పోయిద్ది, వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోద్ది. సో ఎక్కువ వాటర్ కావాలి అండ్ నేల ఎండిపోయిద్ది. మనకి హెల్ప్ చేసే సూక్ష్మజీవులు, వానపాములు కానీ మంచి పురుగులు కానీ నేలలో ఉండేవి మనకి హెల్ప్ చేసే చాలా ఉంటాయి. అవన్నీ చచ్చిపోతాయి ఎండకి. అందుకని నేల ఎప్పుడు మాయిశ్చర్ మెయింటైన్ అవ్వాలంటే నేల మీద కలుపు ఉండాలి. మరీ ఎక్కువ మోకాళ్ళంత హైట్ ఉంటే కొంచెం ఇబ్బంది. మనం కొంచెం బద్ధకం వల్ల వదిలేసాము, కానీ దానివల్ల నష్టం అయితే ఏం లేదు, లాభమే. కానీ హే, హిల్ వ్యూ చాలా బాగుందండి. మీది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఈ మ్యాంగో ఫామ్? ఇది ఇప్పుడు నూజివీడు రసాలు అంటారు సార్. నూజివీడు ల్యాండ్ అనమాట ఇదంతా. ఓకే. అంటే నూజివీడు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉన్నా కానీ, 15-20 కిలోమీటర్లు ఉన్నా కానీ ఈ నేల అంతా ఒకటే. అటు న్యూజివీడ్ నుంచి ఇటు అడవి నెక్కలం వరకు. ఈ రోజుల్లో మందు కొట్టకుండా ఎవరు ఉంటున్నారండి? గ్యారంటీ ఏంటి అసలు మీరు మందు కొట్టలేదని? గ్యారంటీ అంటే ఏం లేదు, టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేసి సర్టిఫికేట్, మనం కనుక టెస్ట్ చేపిస్తే ల్యాబ్లో సర్టిఫికేట్ ఇస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళని. నేను మందులు కాదు కదా, కనీసం ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే మామూలుగా న్యాచురల్ న్యాచురల్ ఎరువులు వేయాలి. లైక్ కౌ డంగ్ కానీ, జీవామృతం అని కానీ అవి వేయాలి. కాకపోతే చెప్పాక మన బద్ధకం వల్ల అవి కూడా వేయలేదు. ఇది నేచర్ ఏదైతే ఇచ్చిందో అదే తీసుకుందాం అనే కాన్సెప్ట్లో అసలు ఏమీ వేయాల. అటు న్యాచురల్ మందులు వేయాల, ఇటు కెమికల్ మందులు వేయాల, కలుపు తీయాల, కనీసం వాటర్ కూడా పెట్టాల. వాటర్ మనకి బోర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాటర్ కూడా పెట్టలేదు. ఓకే. ఎందుకంటే
ఇప్పుడు అడవిలో చెట్లు ఉన్నాయి, వాటికి వెళ్ళి స్పెషల్గా ఎవడు నీళ్ళు పోయడు, ఎవడు వెళ్ళి మందులు కొట్టడు, ఎవడు దాని గురించి ఏ రక్షణ తీసుకోడు, ఎవడు కలుపు తీయడు. కానీ టేస్ట్ ఉంటాయి కదా కాయలు, బాగుంటాయి కదా. అదే కాన్సెప్ట్లో నేచర్ని మనం వదిలేస్తే నేచర్ మనకి ఏది ఇస్తుందో అదే తీసుకుంటే టేస్ట్ ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. దానికి ఇది మెయిన్ రీజను. దానితో మనకు కొంచెం బద్ధకం ఉండడం వల్ల కొన్ని పనులు చెయ్యం. మరి మా కాయలు అమ్ముతారండి? కాయలా ఈ సంవత్సరం మరి అమ్మే అంత అవకాశం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లోకే సరిపోతాయి లేదు తెలీదు. ఓకే, ఇగో 7 తినాలి కాయలు. తింటావరా మ్యాంగోస్? తింటా. వీటి కోసం ఇక తోట తీసుకున్నా. జనరల్గా ఎంత అమ్మచ్చు మీరు కాయ? అది నాకు ఐడియా లేదు, ఇంత అమ్మాలని అనుకోవాలి. నెక్స్ట్ ఇయర్ చెప్తాను ఖచ్చితంగా అమ్మేదట్టయితే. ఈ సంవత్సరం అయితే ఇంటి వరకే అనుకుంటున్నా. ఓకే, మాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా కొనుక్కుంటాం వచ్చి. ఓకే.